అమరావతి ఇప్పటికే నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి తాత్కాలిక రాజధానికి సంబంధించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతూ ఉన్నాయి. ఇక సెక్రటేరియట్ ఉద్యోగుల తరలింపుతో పరిపాలన కూడా స్పీడ్ అందుకుంటున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మనం ప్రత్యేక లైవ్ షోలో ఉన్నాము. అశోక్ బాబు గారు, దాదాపుగా 48 కీలక విభాగాలు ఇక్కడికి షిఫ్ట్ అవడం, సరే 30 ఏళ్ల అనుబంధం మనం ఇంతకు ముందు నుంచి మాట్లాడుకున్నట్టు అయితే ముందు నుంచి నోటీస్ ఉంది కాబట్టి కొంత ఈజీగానే అయిందా, లేకపోతే లాస్ట్ మినిట్ లో ఏమన్నా కొంచెం హడావుడి పడాల్సి వచ్చిందా? ముఖ్యంగా ప్రధానంగా గంత ఏ డిపార్ట్మెంట్ కి ఇవ్వచ్చు అంటారు? అంటే ముందే ఉన్న ఆర్టీసీ తరలింపు కొంచెం వేగవంతంగా జరిగిందా? అలాగే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు, ఇంకా మీ దృష్టికి వస్తున్న సమస్యలు ఏమున్నాయి? అంటే ప్రధానంగా ప్రభుత్వం కూడా నిర్ణయంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ముందు సెక్రటరియట్ వరకు మేము తరలిస్తాం, అక్కడ వెలగపూడిలో G+1 సెక్రటరీ పెడతామని చెప్పిన ప్రభుత్వం ఈ హెచ్ఓడీలను కూడా సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ వేసి అక్కడే మేము పెడతామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ఎలాగో అందరం వెలగపూడి వెళ్తున్నాం కాబట్టి హెచ్ఓడీలు ఎక్కడో బయట బిల్డింగ్లు చూసుకునే పరిస్థితి ఎక్కడ ఏర్పడలేదు. మళ్ళీ ప్రభుత్వం పిలిచి లేదు హెచ్ఓడీలందరూ కూడా బయటే చూసుకోండి, వెలగపూడిలో మేము హెచ్ఓడీలకి స్థలం ఇవ్వలేకపోతామని చెప్పినప్పుడు ఇంతమంది హెచ్ఓడీలు దాదాపు 90 హెచ్ఓడీలు ఉన్నాయి పెద్ద చెన్నై. కానీ అందులో ప్రధానంగా ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, అలాగే రెవెన్యూ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరూ కూడా మినిమం 1,00,000 ఎస్ఎఫ్టీ ఆఫీస్ కావాలి అక్కడ. నేను చెప్పిన ఈ 6 శాఖల్లో కూడా ఒక్కొక్క శాఖలో 400 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒకసారి కూర్చోబెడితే అడ్మినిస్ట్రేషన్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే వీటన్నిటి కూడా హైదరాబాద్లో ఎక్కడైతే ఒకచోట పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా విజయవాడ, గుంటూరులో విడివిడిగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సెక్రటరియట్ పూర్తి స్థాయిలో తరలిస్తే తప్ప అడ్మినిస్ట్రేషన్ అనేది గాడిలో పడదు. గతంలో మనం రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ సెక్రటరియట్ని 2గా చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడితే 3 నెలలు పైగా సమయం పట్టింది. ఇప్పుడు మేము భయపడేది ఏంటంటే సరే ఉద్యోగస్తు సమస్యలు, ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఇవన్నీ కూడా మేము భరిస్తాం, కానీ ఈ తరలింపులో అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే విధానం మీద ప్రభుత్వం అయితే తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే హెచ్ఓడీలన్నీ కూడా హైదరాబాద్, గుంటూరులో ఏర్పడి ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ రావడానికి, సెక్రటరియట్ కూడా పూర్తి స్థాయిలో రావడానికి మరి ప్రభుత్వం కనుక వెంటనే చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడుతుంది. అది కొన్ని హెచ్ఓడీలు ఇక్కడ, కొన్ని హెచ్ఓడీలు హైదరాబాద్లో, అలాగే సెక్రటరియట్లో కొన్ని విభాగాలు, కొత్త బిల్డింగ్లో కొన్ని విభాగాలు హైదరాబాద్లో ఉంటే అడ్మినిస్ట్రేషన్ చాలా ఇబ్బంది పడతారు. దాంట్లో ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ ఇబ్బందుల్ని ఎంత త్వరగా మనం అధిగమించి వీటన్నిటిని ఎంత త్వరగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగితే విజయవాడ కానీ, గుంటూరు కానీ, వెలగపూడిలో కానీ అడ్మినిస్ట్రేషన్ తొందరగా గాడిలో పడుతుంది. అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడిన తర్వాత మాత్రమే మన రాష్ట్రంలో మన పరిపాలన, ఆ ప్రజల పరిపాలన అనేది దానికి పూర్తి స్థాయిలో సార్థకత వస్తుంది. ఆ సార్థకత వచ్చే వరకు మరి ఈ ఇబ్బందుల్లో ప్రజలు కూడా సహకరించాల్సిన బాధ్యత. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఏర్పాట్ల విషయంలో ఉద్యోగస్తులకు ఇచ్చే వెసులుబాటుల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇచ్చింది. మేము అడిగినట్టు 30% ఇచ్చారు, అక్కడ ఎంత ఉంది ఇక్కడ అంతా ఇవ్వడం జరిగింది. 5 days వీక్ ఇచ్చారు. అలాగే లోకల్ స్టాటస్ కూడా వచ్చింది. ఈ రోజున 3 రోజులు ఒక ప్రత్యేకమైన సెలవు ఇవ్వడం జరిగింది. మేము మొన్న అడిగినప్పుడు మహిళలకు కూడా 6 నెలలు మేము బ్యాచిలర్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ఉద్యోగస్తులకు కల్పించే విషయంలో వెనకడుగు వేయలేదు. అయితే అడ్మినిస్ట్రేషన్ గాడి పెట్టే విషయంలో ఈ మొత్తం ఆ ఫైల్స్ కానీ ఇక్కడ రావడం, అలాగే ఈ ఇంటర్నెట్ లింకేజ్ ఏర్పరచడం. ఎందుకంటే సెక్రటరియట్ మొత్తం ఈ ఆఫీస్ మీద నడుస్తుంది, హార్డ్ ఫైల్స్ లేవు అక్కడ. దాన్ని ఇక్కడ యాసిడ్గా తీసుకురావాలి. వీటన్నిటిని సమన్వయం చేసుకోవడానికి మరి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఎంత తగ్గించుకోగలిగితే మన పరిపాలన తొందరగా గాడిలో పడుతుంది. మనం అనుకున్న డాక్యుమెంట్స్ తరలించిన తర్వాత వాటిని డంప్ చేయడానికి కూడా, ఎందుకంటే చాలా 30 సంవత్సరాల నుంచి ఉన్న డాక్యుమెంట్స్ ప్లేస్ చేయాలి. తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఆఫీసులు చూస్తే మనకి హైఫై స్థాయిలో ఆఫీసులు కనిపిస్తున్నాయి. ఏమన్నా ఇంకా సమస్యలు ఉన్నాయా? అంటే దాదాపుగా అందరికీ అకామిడేట్ చేసే స్థాయిలోనే ఉందా మేజర్ గా ఆఫీసులు? ఈరోజు దాదాపు మనకి మేజర్ శాఖలు 118 శాఖలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు దాదాపుగా మనకు తెలిసి ఒక 30 శాఖల దాకా భవనాలు చూసుకోవడం జరిగింది. ఈ భవనాలు చూసుకొని కార్యక్రమం మొదలుపెట్టారు. ఉద్యోగులు ఎవరైతే చిన్నపిల్లల వాళ్ళను చేర్చుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాపరా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా మిగిలిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక్కసారి ప్రభుత్వం కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది రెగ్యులర్గా. ఎందుకంటే ఆ మిగతా శాఖలు ఇంకా చాలా వరకు మాకు తెలిసి ఇంకా బిల్డింగ్ ఐడెంటిఫికేషన్లో కూడా ఉన్నారు స్థాయిలో. సో తప్పనిసరిగా ఒక ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతూ వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వం నుంచి హెల్ప్ డెస్క్ పెట్టైనా సరే ఆ బిల్డింగ్లు ఫైనల్ చేయడంలో చాలా ఉత్సాహం చూపించాలి. అంటే ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ షిఫ్ట్ అయ్యాయో 18 విభాగాలు ఇంకా అవుతున్నాయి, వాటన్నిటికీ దాదాపు బిల్డింగ్ ఎతికినాయి.
ఇక లోపలికి వెళ్ళి చేయాల్సిన అరేంజ్మెంట్స్ ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అవన్నీ చేసుకుంటానికి ఒక నెలన్నర పడుతుంది, సరిపోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడా కూడా ఆ విషయంలో ఇబ్బంది లేదు. అయితే ఇంకా శాఖలు వెతుకాల్సినవి ఉన్నాయి, బిల్డింగ్లు కూడా చాలా శాఖలు ఉన్నాయి, 70-80 శాఖల దాకా. వాటికి కూడా ఉన్నతాధికారులు ఇంకొద్దిగా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రికార్డులు, ఈ రోజు రెవెన్యూ అదే శాఖే ఉంది, చాలా రికార్డు మనకి చాలా పెద్ద రికార్డు ఉంటుంది. సో దాన్ని డిజిటలైజేషన్ చేయాలి. ఆ రికార్డు తరలింపులో చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ మళ్ళీ డిజిటల్ చేసుకొని దానికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలకు ఏదో ఒకటి 1 or 2 ఆఫీసు పెట్టకపోతే అక్కడ ఉన్న రికార్డు కానీ అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అక్కడ లేదంటే వాళ్ళు ఏదైనా గందరగోళం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మా ఉద్యోగుల్ని ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మమ్మల్ని బాధ్యులు చేయకుండా అక్కడ ఎవరో ఒక బాధ్యతాయుతంగా అధికారులు, ఉన్నతాధికారులు అక్కడ రికార్డులు కానీ లేకపోతే ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా చూసే విషయంలో అక్కడ జాగ్రత్తలు పడాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ కార్యాలయం నుంచి ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చినటువంటి ఉద్యోగులకి ఇక్కడ ఇల్లు జరగాల్సిన అవసరంలో ప్రజలు చాలా వాస్తవంగా విజయవాడ కానీ గుంటూరు ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా వరకు కంఫర్టబుల్ గానే ఇస్తున్నారు అద్దెలు. అయితే ఇంకా కొద్దిగా చెప్పారు, ఓపెన్ గా చెప్పారు. అందువల్లే చాలా వరకు మేము ధన్యవాదాలు చెప్పాలి ప్రజలకు కూడా, ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా బాగానే కంఫర్టబుల్ గా ఇస్తున్నారు. నేను కూడా చాలా కంఫర్టబుల్ రేట్లోనే చేరడం జరిగింది. అయితే అక్కడక్కడ ఇంకా కొద్దిగా, ఎందుకంటే పెరిగే కొంది వాళ్ళు వచ్చే కొంది కొద్దిగా సహజం ఎవరికైనా మనిషి అన్న తర్వాత ఎవరికైనా వస్తుంది. ఆ సహజమైనటువంటి మాత్రం ఇంకొద్దిగా ప్రజలు మేము కోరుతా ఉన్నాం ఉద్యోగ సంఘాల నాయకులుగా, దయచేసి ఆ విషయంలో కొద్దిగా ఉండాలి. అదే విధంగా ఉన్నతాధికారులు ఇంకో పని చేయాల్సింది ఏంటంటే విద్యా సంస్థల్లో ఇప్పుడు స్కూళ్ళు కానీ కాలేజీలు అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డ్రాప్ అయి తీసుకొస్తే ఆ ఫీజులు మళ్ళా తిరిగి చెల్లించే విధంగా కాకుండా వాళ్ళు వీళ్ళకి ఇచ్చే విధంగా అక్కడ కట్టినటువంటి ఫీజులు ఇచ్చినటువంటి ఇస్తే ఆ ఏర్పాట్లు కూడా హెల్ప్ డెస్క్లు కొద్దిగా అధికారుల్ని అలర్ట్ చేసేటువంటి విషయంలో హెల్ప్ డెస్క్ ఇంకా పెంచాలి. స్పీడప్ రెస్పాన్సిబుల్ లేదు, అది బాగా స్పష్టంగా కనపడుతుంది. అది కనపడితే వాళ్ళు చెప్పినట్టు ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా ఉద్యోగులు చాలా స్పీడ్గా ఇక్కడ రావటం మా సంతోషం. ఏంటంటే వేరే వాళ్ళు కాదు, మా ఉద్యోగులే మమ్మల్ని స్వాగతం పలుకుతుంటే చాలా ఆనందంగా కూడా ఉంది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. విజయసాగర్ గారు, మినీ సచివాలయం అనొచ్చా గొల్లపూడిని దాదాపుగా అక్కడ మినీ సచివాలయం స్థాయిలో ఉంది. ముఖ్యంగా విజయవాడ గుంటూరులో ఎక్కువ ఆఫీసులు, అంటే హైదరాబాద్ కు అనుకూలంగా ఉండడానికి శివార్లో కొన్ని ఎక్కువ శాఖల భవనాలు తీసుకోవడం జరిగిందా? అంటే శాఖాధిపతుల కార్యాలయాలకి ఎక్కువ సంబంధించిన వాటికి 25,000 నుంచి 60-70,000 వరకు స్క్వేర్ ఫీట్ అవసరం. దీనికి సంబంధించి విజయవాడ నడిబొడ్డును కానీ గుంటూరు జిల్లా గుంటూరు నడిబొడ్డును కానీ దొరికే పరిస్థితి కానీ ఒకవేళ దొరికిన ఆ రేట్స్ రిలవెంట్ పరిస్థితి కానీ లేదు. అందుకని గొల్లపూడి అటు హైదరాబాద్కి దగ్గర, ఇటు రాజధానికి దగ్గర, రేపు ఫ్లైఓవర్ వేస్తే చాలా ఈజీ యాక్సెసిబుల్ టు ద సిటీ. అట్లాగే రామర్పాడు, ప్రసాదంపాడు, అలాగే ఈడుపుగల్లు, గోశాల, అలాగే అక్కడ శ్యామల నగర్, మిగతా అమరావతి రోడ్లో గుంటూరులో చేశారు. ఇక్కడ యాక్చువల్గా 90%, 85%, 90% కార్యాలయాలన్నీ విజయవాడలోనే వాళ్ళు ఉంచడం జరిగింది. ఫ్యూ ఇప్పుడు ఒక 8ో 9ో గుంటూరు వెళ్ళి, ఇంకా 1-2 తప్పితే గుంటూరుకు 10-12 గుంటూరులో ఉండే పరిస్థితి, మిగతా అన్ని ఇక్కడే ఉండే పరిస్థితి. ఇక్కడికి దగ్గరగా 38 కార్యాలయాలు, ఇక్కడ ఒక 8 కార్యాలయాలు, గుంటూరులో ఒక 46-47 కార్యాలయాలు ఇప్పటికి ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. ఇంతాక మొప్పరాజు గారు చెప్పినట్లు మిగిలిన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యంగా సహకార శాఖ ఎంప్లాయీస్ డాక్యుమెంటేషన్ మొత్తం అందరితో తరలి వచ్చారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ ఎంప్లాయీస్తో సహా, ఎంప్లాయీస్ సరంజామాతో సహా, అలాగే మన ఉద్యోగులకు ఆఫీసులకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లతో అందరూ ఇక్కడికి రావడమే జరిగింది. అట్లాగే ఇక్కడ సమాచార శాఖ కూడా 22వ తారీఖుకే మొత్తం టోటల్ గా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మిగిలిన నేను చెప్పిన ఈ 46-47 శాఖల్లో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. ఈ 10-15 రోజుల్లో ఆఫీసుకి సంబంధించిన అమరికలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ప్రజల్లో కూడా ఒక రకమైన ఇది ఉంది, దీనికి షిఫ్టింగ్ అనేది ఇంత ఇదిగా జరగాల్సిన, అట్లాగే ఉద్యోగుల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వస్తున్న ఉద్యోగుల్లో కూడా కొంతమందికి ఇంత వేగంగా ఈ షిఫ్టింగ్ జరగాల్సింది ఉంది. ఇంకో 1-2 సంవత్సరాలు పోతుంది కాదు అనే భావన ఉద్యోగుల్లో, ప్రజల్లో కొంతమందిలో వీళ్ళు ముందు వచ్చేస్తే రాష్ట్రానికి చాలా మంచి జరుగుద్దని ఒక భావనలో ఉన్నారు. ఏ రకంగా మంచి జరుగుద్ది అనేది కూడా విజయట్లా. అందులో మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రానికి రాజధానిని ఫిక్స్ చేయటం ఎంత శుభపరిణామం, మొట్టమొదటి ప్రక్రియ ఉద్యోగుల తరలింపు అనేది. ఎందుకంటే చాలా మందికి తెలియని అంశం, ఉద్యోగుల తరలింపు ఈ 9,000 మంది, ఆ 2,000 మందితోనే ఇక్కడ ఆగే పరిస్థితి కాదు. దీని వెనకాల 105 ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు దేంట్లోనూ వీటిలోకి రావట్లా. అట్లాగే షెడ్యూల్ 9-10లో
మినిమం 115 కార్యాలయాలు షెడ్యూల్ 9, 10లో ఉన్నాయి. అవి బైఫర్కేషన్ ప్రాసెస్ అయినాక అవి రావాలి. వాటికి దగ్గరగా 25,000 కోట్ల రూపాయల ఆస్తులు వాటి పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు అది జనాభా ప్రాతిపదిక మీద మనం పంచుకుని ఇక్కడికి రావాల్సినవి ఉన్నాయి 110 కార్యాలయాలు. ఇప్పుడు ఇవన్నీ ఇది మొదట అనుకుంటే ఆరంభం మాత్రమే. మరి ఉద్యోగులు తరలింపు, సెక్రటరియట్, శాఖాధిపతులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాకుండా అవి వచ్చే సమస్య లేదు. అవి రాకుండా 9th and 10th లేదు. దానితో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 4,000 మంది ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్ బ్రాంచ్ తో సహా, ఈ స్టేట్ హెడ్ క్వార్టర్స్ తో సహా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి 4,000 మంది ఉద్యోగులతో రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ రాకుండా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. అట్లాగే జాతీయ బ్యాంకులు, మిగిలిన ఇది మీడియా హౌస్, ఇవన్నీ కూడా ఇక్కడికి రావాలంటే ఇది 2వ మెట్టు. ఈ 2వ మెట్టు అయితే కానీ 3, 4, 5, 6 అవుతూ ఈ రాష్ట్రం పురోగతి ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అంకురార్పణ జరిగింది, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్పనిసరిగా. రాజలక్ష్మి గారు, 2 అంశాలు. ఒకటి, పరిపాలన ప్రారంభమవుతుంది కాబట్టి దాంట్లో పూర్తిగా ఎమ్మెన్సీగా పనిచేయడం ఒకటి. రెండో వైపు బాధ్యతలు బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రెండిటికి కొంత సమయం పడుతుందండి. బాధ్యతలు హ్యాండిల్ చేసేటప్పుడు దానికి కొంత సమయం పడుతుంది. దీనిలో మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఎక్కువగా మహిళలు మాకు వచ్చిన సమస్య ఏంటంటే వాష్రూమ్స్ సమస్య. ఇక్కడ జిల్లాల వాళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళకి ఏంటంటే వాష్రూమ్స్ అసలు సరిగ్గా లేవు, దానివల్ల పరిశుభ్రత సరిగ్గా లేదు అని, దానివల్ల చాలా అలజడికి గురవుతున్నారు. దాన్ని ఇప్పుడు మరమ్మతులు చేపడుతున్నారు కాబట్టి ఆయా చేస్తున్నారు. కానీ ఆయా శాఖాధిపతుల దృష్ట్యా ఎవరెవరి శాఖకు వాళ్ళు పర్టికులర్లీ పరిశుభ్రత మరియు వాష్రూమ్స్ అనేది సీరియస్నెస్ ఖచ్చితంగా పెట్టాలి. మళ్ళీ రూట్లు కూడా వాళ్ళకి కొంచెం వాళ్ళ సొంత ఇంటికి వచ్చారు, సొంత ఇంటి అక్కడి నుంచి వచ్చిన శాఖాధిపతుల ఇది కూడా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం ఎలాగో మరమ్మతులకి వాటికి కేటాయించారు కాబట్టి ప్రభుత్వం ఇన్ ద సెన్స్ శాఖాధిపతులు ఎస్పెషల్లీ వాళ్ళ ఇప్పుడు ఎలాగూ మరమ్మతులు చేపడుతున్నారు, ప్రత్యేకంగా చేపట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఆధునికంగా చేపట్టి వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే పరిశుభ్రత, వాష్రూమ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా బాగలేదు. జిల్లాల వారి కంప్లైంట్ కూడా అదే ఉంది. ఆ సమస్యను చేస్తే ప్రతి ఒక్క మహిళ ఉద్యోగినిగా చాలా అద్దె సంగతి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇన్కన్వీనియంట్ కూడా ఫీల్ అవుతున్న ఇది ఉంది. బట్ వాళ్ళకి హెచ్ఆర్ఏ 30% ఇచ్చారు అన్న దాని మీద అదనంగా హెచ్ఆర్ఏ అన్నది వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి అద్దెలు కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది. దాన్ని అలా కాదని మా ఉద్యోగ నాయకులు కూడా 30% ఉన్నదాన్ని అక్కడ వాళ్ళకి ఇచ్చే 20% అదనంగా అంటే 10% అదనంగా 30% వస్తున్నది అనేది టెక్నికల్ గా వాళ్ళకి కొంత అవగాహన అనేది లోపం వల్ల అద్దెలు కొంచెం ఎక్కువగానే కొన్ని ప్రాంతాలు చెప్పడం జరిగింది. దానికి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా కొంచెం ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది ఆల్మోస్ట్. అందులో ఇప్పుడు వసతి బ్యాచిలర్స్ అకామిడేషన్ లాగా ఎవరైతే మహిళ సింగిల్ గా వస్తుందో వాళ్ళకి బ్యాచిలర్స్ అకామిడేషన్, రక్షణ, ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషల్ ఏంటంటే వాళ్ళు దిగిన రైలు అనుకూలంగా ఉంది. ఇంటూ సిటీ వేశారు, బస్ కల్పన జరిగింది. దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు చేశారండి. రైలు మాత్రం చాలా సౌకర్యంగా ఉందండి. నేను ప్రయాణం చేశాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. టైమింగ్స్ లో కొంచెం వెసులుబాటు, అంటే ఫ్రైడే వీక్ కాబట్టి మార్నింగ్ 9:30కి 10 కల్లా ఆఫీస్ కి రావాలి కాబట్టి 9:30కి వచ్చే విధంగా, ఈవినింగ్ 5:30 వరకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి 6 మార్పు, పని వేళల్లో మార్పు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా చూస్తే రవాణా సౌకర్యం కూడా ఎలాగో కనిపిస్తుంది కాబట్టి దానికి ఆయా శాఖాధిపతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా అశోక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. ప్రస్తుతం ఈ పరిస్థితుల దృష్ట్యా 2 పార్టీస్ కూడా హ్యాపీయా, అటు గవర్నమెంట్ ఇటు ఉద్యోగులు కూడా? దాదాపుగా అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే సెక్రటరియట్ నుంచి ఒక 2,000 మంది, హెచ్ఓ నుంచి ఒక 8,000 మంది ఎంప్లాయీస్లో నాకు తెలిసి ఒక 400-500 మంది ఎంప్లాయీస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా బాసటగా ఉద్యోగ సంఘాలుగా మేము ఉంటాం. అటు ప్రజలు కూడా వారి మరి బంధువులు కానీ లేకపోతే వాళ్ళ ప్రాంతం వాళ్ళు కానీ ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కూడా సానుభూతి ఉద్యోగస్తుల పరిస్థితులు అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఈ తరలింపు విషయంలో డెడ్ లైన్ అయితే 27 పెట్టారు, కానీ అది మేము బిగినింగ్ అనుకుంటున్నాం. ఫెసిలిటీస్ విషయంలో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుభూతి ఉన్నందుకు మేము మరొక్కసారి ఉద్యోగ సంఘాల తరఫున ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ రాజలక్ష్మి గారు స్పెషల్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. ఇది నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కృష్ణానది తీరం నుంచి ఎన్టీవీ స్పెషల్ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.